దీప్తి, ఈ తప్పుడు ఆలోచనలతో నిన్ను నువ్వు హర్ట్ చేసుకోవద్దు. నువ్వు నాతో ఎందుకు చెప్పట్లేదు? ఎవరామె? ఆమె నా ఫ్రెండ్. హ్యాపీయా? నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు అవసరం లేదంటావా నువ్వు? అంత చులకనైపోయానా నేను? ఉండను, వెళ్ళిపోతాను. అవునా? అంటే నువ్వు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతావా? శర్మిష్ట, ఏంటి ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు? షాప్ అప్పుడే కట్టేశారా? అయితే నేను మూవీ టికెట్ తీసుకుని వస్తాను, మనం ఇటు నుంచి సినిమాకి వెళ్ళిపోదాం. నో వీర్, ఈ రోజు కాదు. నేను చూడు వీర్, నా మనసుకి సినిమా చూడాలనిపించినప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. అయ్యో, ఓకే, అలాగే. కాల్ మీ. నిన్న నా స్పీడ్కి కన్ఫ్యూజ్ అయినట్టుంది. అమ్మాయిలు పైకి చూడడానికి ఎంతో గట్టిగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ లోపల చాలా నాజుగ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. కానీ మూవీ ఏది చూపించాలి? బెంగాలీ ఉంది, కానీ కొంచెం మాస్ మసాలా ఉన్నది చూపించాలి. అవునా? నువ్వు దిగాల్సింది కింద, పైకి వస్తున్నావేంటి? అయితే ఏంటి? వీడికి యాంటీ దొరకలేదేమో. చూడండి, లోకం చచ్చిపోతాను అంది. ఇప్పుడు చూడండి, పెద్ద పిచ్చోడు వీడు. అనుకుంటున్నాడు నేను ఒక అమాయకురాలని. నేను సూసైడ్ చేసుకునే పిచ్చి పిల్లని కాదు, అది కూడా ఒక అంకుల్ కోసం. నో వే మ్యాన్. హలో శర్మిష్ట. ఎస్, టెల్ మీ. ఏంటి చెప్పేది? మీరేమో ఫోన్ ఆఫ్ చేసుకున్నారు, నేను టికెట్లు తీసుకొచ్చా. నేను ఎంతసేపు అక్కడ వెయిట్ చేశాను తెలుసా? చూసిన వాళ్ళందరూ పిచ్చోడు అనుకున్నారు నన్ను. రేపు మాట్లాడదాం. I'll talk to you later. Pass me those papers. This now. Hey. I'll just be back. Hey, Veer. You threw so early. సినిమాకి వెళ్దామా? నా పని కూడా జస్ట్ 2 minutes లో అయిపోతుంది. లేదండి, నాకు చాలా పని ఉంది. నువ్వు అటువైపు వెళ్ళింది. తమ్ముడు చెప్పండి. నట్లు కొంచెం లూజ్ అయ్యి కొంతమంది అమ్మాయిలు సైకోలు అయిపోతారు. ఆ సైకో లేడీస్ని నేను కొంచెం జాలిగా చూస్తాను. అట్లాంటి వాళ్ళని నేను సైకేశ్వరి నామంతో పిలుస్తాను. నీ సైకేశ్వరి దేవి ఎవరో కానీ నిన్ను బాగా కన్ఫ్యూజ్ చేసినట్టుందే. ఉందిలే గురూజీ, మీరు చెప్పినట్లు స్క్రూలన్నీ ఊడిపోయి అంత బాగుంది, అంత అయిపోయింది అనుకుంటే ఇప్పుడేమో ఏమి తెలియనట్టు దొంగ నాటకం ఆడుతుంది. ఊసరు వెళ్ళిలా రంగులు మారుస్తుంది. అలాంటప్పుడు ఆ రంగులన్నింటినీ ఎంజాయ్ చేస్తే పోలా? ఏదో ఒక రోజు నీకే తెలుస్తుందిగా ఆమె అసలు రంగేంటో. గురూజీ, ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం మాత్రం కష్టం, అసంభవం.
జీవితంలో మొదటిసారి జరిగినట్టుంది. ఓ లెవెల్లో తగిలినట్టుందే, అందుకే తట్టుకోలేకపోతున్నాడు. అదంతే. ఒక్క అమ్మాయిని పడేస్తే పర్లేదు, ఆ అమ్మాయిలు ఎక్కువైతేనే అగ్గి రాసుకునేది. అబ్సల్యూట్ మేల్ షోబనెస్ట్ పెయిన్. మంచి పని చేసావు. వాడు నీ లెవెల్ కాదు. నువ్వు ఒక పిచ్చిదాన్ని. నాకు కూడా చెప్పాల్సింది. నువ్వు వాడిని వాయిస్తుంటే చూసి పండగ చేసుకునేదాన్ని. వస్తున్నాడే. నేను సంజయ్తో ఒంటరిగా మాట్లాడాలి. డూ యూ మైండ్? ఏం మాట్లాడతావు? దిస్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ. ఆ రోజు నుంచి నువ్వు నన్ను కలవని లేదు సంజయ్, మాట్లాడడం లేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమో కలవడం లేదు. 2 రోజులుగా పని కూడా రావట్లేదు. ఏమైంది నీకు? నథింగ్. సరే, నథింగ్ అని మాత్రం చెప్పావు. అదేనే చెప్పావు, సంతోషం. మనం మొదటి నుంచి నథింగ్లోనే ఉన్నాం. ఎప్పుడు నథింగ్లోనే ఉండిపోదాం. ఓ, ఇంకా అదే మంచిది, నీకు నాకు కూడా. ఏమైంది నీకు? ఏదో పోగొట్టుకున్నట్టుగా కూర్చున్నావు. గత 2 రోజుల్లో చాలా జరిగింది. కొన్ని వదిలేశాను, కొన్నిటిని సొంతం చేసుకున్నాను. సంధ్య, అసలు ఏమైందో కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఎంగేజ్మెంట్. ఎవరి ఎంగేజ్మెంట్? నాది. నీ ఎంగేజ్మెంటా? నిజంగానా? కంగ్రాచులేషన్స్. ఐ హావ్ టు గో నౌ. అరే, ఎక్కడికి వెళ్తున్నావు సంధ్య? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్తున్నావు, ఏంటిది? నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. నీతో కలిసి టీ తాగాలనుకున్నాను. అడగడం కొంచెం లేట్ అయింది. హాయ్ వీర్. హాయ్. సో నీ ఫ్రెండ్కి గుడ్ న్యూస్ చెప్పావా లేదా? ఇప్పుడే చెప్పింది నాకు తన ఎంగేజ్మెంట్ గురించి. వావ్. యూనో వీర్, వెరీ ఇంట్రెస్టింగ్లీ నేను 1 year నుంచి సంజయ్ వెంట పడుతూనే ఉన్నాను. కానీ మొన్నే సడన్గా సంజయ్ ఎస్ అని చెప్పింది. నిన్న ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఎక్స్క్యూజ్ మీ. అరే, ఎక్కడికి వెళ్తా ఉండు. ఇంత సర్ప్రైజ్ న్యూస్ చెప్పి పార్టీ ఇవ్వకుండా వెళ్తోంది. ఏంటిది? ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ టు గో నౌ. సంజయ్, మీ ఇద్దరికి నేను పార్టీ ఇవ్వాలి. ఏ, థ్యాంక్స్ వీర్, థ్యాంక్ యూ వెరీ మచ్. గురుజీ, మీ హీరో వచ్చాడు. ఏమైంది? అందరి మొహాలు ఏడుస్తున్నట్టున్నాయి. ఎవరైనా పోయారా ఏంటి? ఎవరూ పోలేదు. ఈ రోజుతో ఒక చాప్టర్కి ది ఎండ పడిపోయింది. ఏలేస్తే టెన్షన్ తగ్గిపోతుందని నీకెవరు చెప్పారు? నీ మనసులో మాట చెప్పి షేర్ చేసుకోవచ్చు కదా. మేము నీ ఫ్రెండ్స్మే కదా. అరే, మళ్ళీ ఈల వేస్తాడు. మాతో కాదంటే గురూజీకి చెప్పొచ్చుగా. గురుజీ, హ్యాపీగా ఉన్నట్టు మా దగ్గర యాక్టింగ్ చేయకు. ఏం గురూజీ? అరే తమ్ముడు, సంతోషించే విషయం అయితే ఒకరితో షేర్ చేసుకోవడానికి 1 నిమిషం కూడా పట్టదు. అంతే కదా. కానీ మనసులో పడే బాధ వర్ణనాతీతంరా. నా మనసులో ఏమాత్రం బాధ లేదు గురూజీ. నీ మొహాలు చూస్తుంటే నాకంటే మీరే ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. టెన్షన్ ఏం లేదు. అసలు నేను పెళ్లి చేసుకోను. అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా బాధపడాలి? పెళ్ళి ఎందుకు చేసుకోరా? ఎందుకు చేసుకో? ఎందుకంటే పెళ్లి జీవితంలో ఓడిపోయిన వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. ఇదిగో ఈ తాంబేలాగా. చూసారా గురూజీ వాడు? సరే వదిలే. అసలు సంజయ్ వెళ్ళిపోవడమే నాకు మంచిది. లేదంటే నేను అందరిలాగా సంసారంలో ఇరుక్కుపోయేవాడిని. అయినా నేనేమైనా ముదిరిపోయానా ఏంటి? ఎందుకంత తొందర? జీవితంలో ఎంత అనుభవించాలి. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఫన్. సిలకేమో శ్రీకాకుళం, హర్రే కులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఈశాపట్నం, జగదంబ జంధన్రో. అర్రె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భీమిలి బిచ్చేరో. ఇది టెక్కలు టెక్కుల్తిరో, మహాబాబిలిని కుల్తిరో.